చెల్లించుకుంటున్నానండి. మీ అందరికీ నా వందనాలు. యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన 4వ మాటను ధ్యానించుకుందాము. నా దేవా నన్నేల చేయి విడిచుకుని. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల మా ప్రియ పనులకు తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాత్రలు వందనాలు స్తోత్రం ప్రభు. ఈ శుక్రవారం ప్రభుత్వం ఎదురైనా నీ శిలువ మీద పలికిన నా తండ్రి 7 మాటల గురించి ధ్యానించుకుంటాం. మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు ప్రభా. ఇప్పుడు 4వ మాటను గురించి ప్రభా నడుచుకుంటుండగా మాట్లాడినవి నన్ను ప్రభా మీ శిలువ చాటున నన్ను మరుగుపరచండి. మీరే మాతో ప్రభా మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మ సహాయం సమాధానం అనుగ్రహించమని యేసయ్య నామములో దీనంగా పెట్టుకుని ప్రార్థిస్తున్నాను మా పరమతంలో. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు చదువుకుంటాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అసలు యేసయ్య ఎవరు, ఎందుకు ఆయన శిల్వ శిక్షణ పొందవలసి వచ్చింది, ఎందుకు ఆయన ఎవరు అని అంటే, మన కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదివితే ఆయన నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను అని దేవుడే ప్రవక్తల ద్వారా తెలియపరిచారు. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథంలో కూడా 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన ఎవరు అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆయన బాప్తిస్మం యోహాను దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పౌరం వల్లే వచ్చినప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, అది ఎక్కడ అంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనంలో చూడవచ్చు మనం. నీవు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇందుని బట్టి ఆయన దేవుని కుమారుడు అని మనకి అర్థమవుతుంది కదా. అయితే మరి ఆయన దేవుని కుమారుడే కాదు, ఆయన దేవుడు. ఆయన దేవుడు అనేది ఎట్లాగనంటే అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని కూడా మనకు ఉన్నది. అంతేకాకుండా హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో తండ్రి తన కుమారుని గురించి చెప్తాడు. ముందు దూతల గురించి చెప్పుకుంటాడు, అదేవిధంగా తన కుమారుని గురించి చెప్తాడు. తన కుమారుని గురించి ఏమని చెప్పాడైతే అంటే తన కుమారుని గురించి అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుతాడు. తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. దేవుడే తన కుమారుని గురించి దేవా అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన దేవుడు. అంత మాత్రమే కాదండి, ఇంకా కొలస్సీలకు రాసిన పత్రికలో అయితే 1వ అధ్యాయం 14 నుండి 15 నుండి 17 వచనాలు మనం చదివితే అక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు ఏమనంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబుద్ధుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వం కూడా ఆయన ద్వారా ఆయనను బట్టే సృజింపబడ్డాయి అని పౌలు గారు అక్కడ కొలస్సీలకు మాత్రమే కాదు మనకి కూడా ఈ వాక్యం ద్వారా ఆయన దేవుడని మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇందుని బట్టి ఆయన సంపూర్ణమైన దేవుడు, అంత మాత్రమే దేవుని కుమారుడు. మరి మానవునిగా ఆయన ఈ లోకంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎందుకని ఏర్పడింది అని అంటే, దేవుడికి లోకంలోకి ఎప్పుడైతే మన ఆది తల్లిదండ్రులు ఆదాము హవ్వల ద్వారా పాపం ఎప్పుడు లోకంలోనికి ప్రవేశించిందో అప్పుడే దేవుని యొక్క మానవుని పట్ల దేవునికి ఉన్న ఆ యొక్క విమోచన ప్రణాళిక, రక్షణ విమోచన ప్రణాళిక అనేది అప్పుడే ప్రారంభమయ్యింది. ఆ ప్రారంభం అవ్వడం ఎలాగో అంటే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చదివితే దేవుడు సర్వంతో అంటాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అని చెప్పాడు.
అంటే అది అని అంటే మనకి ఇక్కడ ఫుట్ నోట్లో ఆయన అని అర్థమవుతుంది. ఆయన అంటే ఆయన యేసు ప్రభు. స్త్రీ సంతానంగా యేసు ప్రభు పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియమ్మకు జన్మించి మనుష్య కుమారునిగా ఈ లోకంలో వచ్చి మన పాపములను ఆయన తనపై వేసుకున్నాడు. మనం పొందవలసిన శిక్షను ఆయన పొంది మన కోసం ఆయన బలి అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు, మన వలె జీవించాడు, మనందరికీ కూడా ఒక గొప్ప మాదిరిని చూపించాడు. మరి ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 చదివితే ఆయన ఎటువంటి వాడు అనేది మనకి అర్థమవుతుంది. ఆయన ఎట్లాంటి వాడు అనంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అంటే ఆయన పాపరహితుడు. పాపరహితుడైన యేసయ్య మనందరి కోసం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 చదివితే మనము ఆయన ఎందుకు నీతి అన్నట్టు పాపమెరుగని ఆయన మన కొరకు పాపమయ్యాడు. సిలువలో పలికిన ఈ 4వ మాట ఎంత కీలకమైనది అంటే అది దేవుడు ముందు పలికిన 3 మాటలు కూడా ఇతరుల గురించి మాట్లాడాడు. అంటే మీరేం చేసినా మీరెవరు వీరిని క్షమించమని. రెండవ మాట అంటే ఆ క్షమాపణలో మన అందరినీ క్షమించమని అడిగాడు. రెండవ మాటలో తను సువార్తను చెప్పినట్లు తనతో ఉన్న దొంగ తన దగ్గర తనని అడిగినప్పుడు ఆయనకి పరదేశం నేను నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు అని క్షమాపణ అడిగాడు, చెప్పాడు. మూడవ మాటలో తన తల్లి బాధ్యతని ఒక మానవునిగా, ఒక మనుష్య కుమారునిగా తన తల్లి బాధ్యతని తను నిర్వర్తించాడు. ఒక తల్లికి కుమారుని ఇచ్చాడు, కుమారునికి తల్లినిచ్చి ఆ బాధ్యతని నిర్వర్తించి ఒక బంధాన్ని ఏర్పరిచాడు. అయితే ఈ 4వ వచనంలో నా దేవా నన్నేనా చేయి విడిచితివి అని ఆయన అడుగుతున్నాడు. ఆయన మానవునిగా దేవుని అడుగుతున్నాడు, నా దేవా నన్నే చేయి విడిచితివి అని. అయితే ఇక్కడ అంతగా ముందు యేసయ్య తన శిష్యులతో మాట్లాడతాడు. ఎక్కడంటే యోహాను సువార్త 16:32 వచనంలో ఆయన చెప్తాడనమాట. ఆయన అప్పటి వరకు వారికి అర్థం కాదు మాట్లాడేది, కానీ అప్పుడు ఏంటంటే ఎటువంటి రహస్యం లేకుండా దూరంగా మాట్లాడతాడు. అప్పుడు మేము నమ్ముచున్నాము అన్నప్పుడు ఆయన తన శిష్యులకు అంటాడు, మీలో ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చినది, అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అన్నాడు. అప్పటి వరకు కుమారునితో ఉన్న తండ్రి ఆయన శిలువపై వేలాడదీయబడినప్పుడు ఆయనతో లేడు. తండ్రి ఎడబాటుని భరించలేని కుమారుడు ఎంత వేదన చెంది ఉంటాడు. మానవునిగా యేసయ్య నా దేవా అని పిలుస్తున్నాడు. అప్పటి వరకు కూడా మరి అంతకుముందు ఆయన బంధించి హింసించి కొరడాలతో కొట్టి నాగటి చల్లబడి ఆయన మీకు దున్నబడినదంట. అంత బాధకరంగా హింసించారు, శిక్షించారు. మరి ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, రెగ్గితో ఆయన తలను కొట్టారు. అంత మాత్రం కాకుండా ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. అంత మాత్రమే కాకుండా మరి ఆయనని హేళన చేశారు. శిలువ మీద ఎక్కినా కూడా ఆయనని హేళన చేశారు. నిన్ను నువ్వు రక్షించుకో, క్రిందకు వచ్చే నువ్వు రా అని చెప్పేసి అని ఎన్నో విధాలుగా ఆయనని హేళన చేసి దూషించి అన్ని చేసినప్పటికీ కూడా ఆయన ఎవరిని ఏం మాట్లాడలేదు, ఒక మాట మాట్లాడలేదు. కానీ ఈ సందర్భంలో ఆయన నోరు తెచ్చి ఆయన గట్టిగా ప్రలాపించినట్లుగా అనిపిస్తుంది. నా దేవా నన్నేదో చేయి విడిచితివి అని. ఎందుకని తండ్రి చేయి విడవలసి వచ్చింది అంటే అందుకు కూడా మన పాపంలే కారణం అన్నమాట. మన పాపములను ఆయన తన మీద వేసుకోవడం చేత ఆ పాపములు వారిరువురికి మధ్య అడ్డుగా ఉండడం చేత తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు. కుమారుడు తండ్రి ఎడబాటుని భరించలేకపోయాడు. మానవులమైన మనము మన ఇంట్లో వాళ్ళు కానీ మన బంధువులు ఆత్మ ఎవరినైనా మనము కోల్పోయినప్పుడు, వారి దూరమైనప్పుడు వారి ఎడబాటుని భరించలేము. కానీ మనం ఏంటంటే కొంతకాలమే ఆ బాధ అనేది మనం అనుభవిస్తాం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మర్చిపోతాం. కరోనా సమయం అప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు మేము వెళ్ళాలి అని చెప్పేసి చాలా ఆశపడ్డాను.
ఎందుకనంటే నాన్నగారు కరోనా వల్ల చనిపోయింది. తనకి రాల్సి కానీ మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా డౌన్ అవుతున్నారు. బాబుకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాం. ఈలోపు లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో నాన్నగారు చనిపోయారు. సరే మేము కమిషనర్ ఆఫీస్ వరకు వెళ్ళాము. రాత్రి 11:30 12 వరకు కూడా ఉన్నాం. అయితే రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయండమ్మా, మీకు ఇస్తారు, మీరు వెళ్తారు అన్నారు. కానీ లాస్ట్ తర్వాత వచ్చి ఏమన్నారంటే, మీరు వెళ్తారు కానీ మన ఇక్కడ స్టేట్ బోర్డర్ వరకు అయితే మీరు వెళ్తారు, కానీ ఆంధ్ర అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మీ ఇంటిగా ఊరి వరకు వెళ్తారో తెలియదు, మధ్యలోనే మీరు క్వారంటైన్ కూడా పంపించే ఛాన్సెస్ ఉంటాయి అని వద్దు అని చెప్పారు. అంత మాత్రమే కదా, అక్కడ కూడా వద్దు అని అన్నప్పుడు మేము ఆగిపోవాల్సి వచ్చింది. అయితే అప్పుడు మేము ఆ సిచ్యుయేషన్ బట్టి కొన్ని దినాలు చాలా బాధపడ్డాము. ఆ తర్వాత కూడా బాధపడ్డాము. కానీ 2 సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఏంటంటే అది మర్చిపోవడం అంటే మెల్లిమెల్లిగా బాధని మనం మర్చిపోయాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారిది ఏంటంటే తండ్రితో నిత్యమైన అనుబంధం. అది తండ్రితో ఉన్న ఆ నిత్యమైన అనుబంధానికి కలిగిన ఆ ఎడబాటుని ఆయన భరించలేకపోయాడు. ఇక్కడ అందుకు కారణము ఏంటి అంటే మన పాపం లేదు. అది యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచను, కనుక ఆయన ఆలకింపమని ఉన్నాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ప్రేమమయుడైన యేసయ్య మనలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను తండ్రి సన్నిధిలో నిలబెట్టటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం ద్వారా మనకు సమాధానం కలిగించాలని, మన తండ్రితో మనల్ని కలపాలని తను తానుగా అపరాధ పరిహారార్థమని అయ్యాడు. తండ్రి ఆత్మని కైకొన్నాడు, తండ్రి చిత్తానికి లోపడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం చదివితే తండ్రి చిత్తం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. తండ్రి చిత్తం ఏంటి అంటే ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, అతన్ని నలుగుగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమైంది. దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది? యెహోవా ఉద్దేశము ఆయన వలన సఫలమగును అని ఉంది. అంటే ఇక్కడ యెహోవా ఉద్దేశం ఏంటి అంటే మరలా మనం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం కనుక మనం చదివితే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపమని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, మొదట ఇందాక మాస్టర్ గారు చెప్పారు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెందుకు అన్నప్పుడు అదే వచనం అన్నమాట. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవి పరలోకమందున్న వాటన్నిటిని కూడా ఆయన ద్వారా సమాధానం పరుచుకోవాలనేది తండ్రి అభీష్టము. అభీష్టము అంటే ఇష్టము అంటే మనకి ఇష్టం అంటే ఓకే, అది చూస్తే ఇష్టపడతాము, అది ఉన్నా లేకపోయినా మనం ఓకే. కానీ అభీష్టము అని అంటే అది ఒక కావాలి అనే ఒక సంకల్పం అన్నమాట. సంకల్ప బలం అంటారు. సంకల్పం అంటే నేను పొందుకోవాలి అని. తండ్రి యొక్క ఉద్దేశం కూడా అటువంటి బలమైన సంకల్పము. ఆ సంకల్పాన్ని ఆయన కుమారుని చేత జరిగించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే, మనము దేవుని ప్రేమించడమని కాదు కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాడు. అయితే ఇక్కడ మనము ఆయన ఎందుకు దేవుని నీతిగా పాపం ఎరగని ఆయన మన కొరకు పాపం అయ్యాడు. అయితే ఇక్కడ తండ్రితో పాటు కుమారుని ప్రేమను కూడా మనం చూస్తాం. ఇక్కడ తండ్రి ప్రేమ ఎంత గొప్పది, ఆయన ఉద్దేశం ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, కుమారుని యొక్క ప్రేమ, ఆయన త్యాగం కూడా అంతే గొప్పది. యేసయ్య ఆ ముందు రోజు శిష్యులతో గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన తన శిష్యులని ముగ్గురిని, యోహాను, యాకోబు, పేతురుని తీసుకొని వెళ్ళాడు. ఆయన ఇంకా ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చాలా ఆతురత పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత చేసే సమయంలో ఏమైందంటే
తండ్రి ఈ గిన్నె నా యొక్క నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ఆయన ప్రార్థించాడు. అక్కడ పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయనను బలపరిచినట్టు మనం చదువుతున్నాం. ఆయన అయినప్పటికీ కూడా మరలా శిష్యులు వచ్చి మీరు ఇంకా నిద్రపోతున్నారా, కొద్దిసేపు కూడా గడి కూడా ఉండలేరా, ఖాళీగా మెరుగుగా ఉండలేరా అంటాడు. అన్న తర్వాత మరలా వెళ్ళి ఆయన అదే మాటని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన దేవుడు, ఆయనకి అన్నీ తెలుసు, ఈ శ్రమలన్నీ కూడా తెలుసు. మరి శ్రమలన్నీ కూడా తెలిసి ఆయన శ్రమలకి భయపడి ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడా, ఆ గడియ కొరకు ప్రార్థన చేస్తున్నాడని కూడా ఉన్నది. అది ఆయన శ్రమల కోసం ప్రార్థన చేస్తున్నాడా, ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఆ యొక్క పాప భారము చేత ఆ పాపములన్నీ కూడా ఆయన మీద పడినప్పుడు తన తండ్రికి తనకి మధ్య ఏర్పడే ఆ ఎడబాటును కూర్చి జ్ఞాపకం చేసుకొని ఆయన తట్టుకోలేక ఆయన ఎంత వేదనకరంగా ప్రార్థిస్తున్నాడు అంటే ఆయన చెమట కూడా రక్త బిందువుల్లాగా ఎలా పడినవి మనం చూస్తాం. అంటే ఆయన మానసికంగా మానవునిగా ఆయన శారీరకంగా మానసికంగా ఎంత ఒత్తిడికి గురయ్యారంటే అది తండ్రికి తనకి మధ్య ఉన్న ఎడబాటును గురించి ఆయన అంత ఒత్తిడికి గురయ్యారు. ఎందుచేతంటే ఆయన యోహాను సువార్త 16వ అధ్యాయంలోనే మళ్ళీ చెప్తాడు. ఆయన చివరిలో తన శిష్యుల్ని ధైర్యపరుస్తూ ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉన్నాడని. అంతేకాకుండా నేను ఈ లోకంలో జయించాను అని చెప్తాడు. జయించాను అంటే ఆయనకు అవన్నీ తెలుసు, ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన శ్రమలు అనుభవించి సిద్ధపడిన తండ్రితో ఉన్న ఎడబాటును మాత్రం ఆయన భరించలేకపోయాడు. ఆ యొక్క ఎడబాటును భరించలేకనే ఆయన ఆ విధంగా బాధపడ్డాడు. అంతేకాకుండా వారిలో మధ్య ఏర్పడిన ఒక ఎడబాటుకి ఆ యొక్క సృష్టి కూడా భరించలేకపోయింది. అది ఎలాగంటే మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు చీకటి ఏర్పడింది. ఆ చీకటిలో నుండి మనకి వెలుగు వచ్చింది. ఆయన మరణం నుండి మనకి నిత్య జీవం వచ్చింది. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసాడు. మనకి రావాల్సిన శాపం ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థతను మనకు ఇచ్చాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా మనకి నెరవేర్చాడు. అది సమయం లేదు, వివరించలేదు, ఇచ్చాడు. మరి ఇందుని గురించి రాను మీద వేలాడబడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. అయితే ఆ వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13 వచనం చదువుతాం. అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై సర్వగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యొక్క ఆశీర్వదింపబడి అని అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు ఆ మాట ప్రకారంగా ఆ ఆశీర్వాదం అన్యజనులైన మనకి యేసయ్య ద్వారా అనుగ్రహించాడు. మరి ఇంత గొప్ప రక్షణను ఇచ్చిన మరి యేసయ్యకి మనం ఏ విధంగా స్తుతులు చెల్లించుకోవాలి? ఆయన ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు కదా. పాపముల వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నిత్య జీవము. అతి గొప్ప నిత్య జీవం మనకు ఇచ్చిన యేసయ్యకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంత గొప్ప రక్షణ ఇచ్చినా ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయక నిరీక్షణ గలవారమై ఆయన నాకు నమ్మకమైన బిడ్డలంగా ఆయన వచ్చే వరకు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు కూడా ఆయనకు నమ్మకమైన బిడ్డలుగా జీవిద్దాం. అతి కృప సహాయము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. థాంక్యూ వెరీ మచ్ అమ్మా. 5వ మాట